ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు పగలు రాత్రి తేడా లేకుండా జనాల్లోనే తిరుగుతున్నారు. సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు అంతా కలిసి పనిచేస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న చందాగా మూడు పార్టీలు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నాయి. కూటమితో ఏపీలో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బలంగా విశ్వసిస్తున్నారు. 2024లో కూటమి వస్తుంది. ప్రజల కష్టాలు తీర్చుతామనే ఎజెండాతో ముందుకు దూసుకుపోతున్నారు. జనసేన నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు సేనాని ఇటీవల స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు. ఈ జాబితాలో నాగబాబు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, సీరియల్ కమ్ సినిమా హీరో సాగర్, కమెడియన్ పృథ్వీరాజ్, జబర్దస్త్ కమెడియన్లు హైపర్ ఆది, గెటప్ శ్రీను ఉన్నారు. ఇప్పుడు వీళ్లకు తోడుగా తాను కూడా ఉంటానంటూ సినీ నటుడు నవదీప్ ముందుకొచ్చాడు. పవన్ కే తన మద్దతు అంటూ చెప్తున్నాడు. లవ్ మోలీ ప్రచారంలో భాగంగా పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడి ఆలయంలో నవదీప్ ప్రత్యేక పూజల అనంతరం ఈ ప్రకటన చేసి జనసేన అభిమానుల్లో జోష్ నింపాడు. జనసేనాని తరపున బలమైన అండనిచ్చేందుకు అన్నయ్య చిరంజీవి, అబ్బాయిలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ బంధువులు బన్నీ కూడా వస్తారా రారా అన్నది పవన్ అభిమానుల్లో అర్థం కాని సందేశంగా మారిపోయింది. ఇటీవలే చిరంజీవి పార్టీకి 5 కోట్లు ఫండ్ ఇచ్చారు. ఈ రకంగా తన మద్దతు తమ్ముడికే అని ఓపెన్ అయినట్లు అయింది. ఇంతవరకు సైలెంట్ గా ఉన్న మొన్నటి సమావేశంతో చిరు ఓపెన్ అయినట్లు కనిపిస్తోంది. అన్నయ్య జనాల్లోకి వచ్చి పవన్ తరపున కూటమికి అధికారికంగా మద్దతిస్తారా లేదా అన్నది సస్పెన్స్. ఇక బాబాయ్ పిలవాలే గాని చరణ్, వరుణ్ పరిగెత్తుకొని వస్తామని పబ్లిక్ గానే చెప్పారు. మరి బాబాయ్ వాళ్ళని పిలవడా? వాళ్లకు తోడుగా మెగా అల్లులు కూడా మేము సైతం ఎప్పుడో అనేశారు. మరి అల్లులని దించడా? ఇక బన్నీ అయితే పార్టీతో తనకేం సంబంధం లేనట్లే తొలి నుంచి ఉన్నాడు. అల్లు అరవింద్తో పవన్ సత్సంబంధాలు నెరవేరుతున్నట్లు సమాచారం. ఆయన నుంచి అడ్వాన్స్ గా కొంత మొత్తం తీసుకున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. ఆ మొత్తం పార్టీ కోసమే అన్న ప్రచారం సాగింది. మరి అది నిజమైతే బావ తమ్ముడికి పార్టీ కోసం అరవింద్ సార్ జనాల్లోకి వస్తారా అన్నది చూడాలి.